అందరికీ నమస్కారం. నేను మీ ఉమా. అందరు ఎలా ఉన్నారు? ఇప్పుడు నేను పపువా న్యూ గిని అనే ఒక దేశంలో ఉన్నాను. రాజధాని పోర్ట్ మోర్స్బే. ఈ కంట్రీని షార్ట్కట్లో పిఎన్జి అని కూడా పిలుస్తారు ఇక్కడ లోకల్ పీపుల్. మరొక విషయం ఏంటంటే, మీరందరికీ ఫుడ్ అంటే చాలా ఇష్టం కదా. ఇవాళ మన మిత్రుడు శామ్యుల్ బ్రో ఉన్నా కదా, వాళ్ళ దగ్గరే ఉన్నా కదా నా హోస్ట్. తను నా కోసం మూము ఫుడ్ రెడీ చేస్తానని చెప్పారు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఆ ఫుడ్ ఎలా రెడీ చేస్తారనేది ఫుల్గా మీకు కవర్ చేస్తాను. దానికి కావాల్సినవన్నీ మనం మొదట మార్కెట్కి వెళ్ళి కొనుక్కొచ్చుకోవాలి. మీట్, వెజిటబుల్స్ అన్నీ. చాలా విచిత్రంగా ఉంటుంది. మీరు ఇంతకుముందు ఎప్పుడు చూసి ఉండరు ఇలాంటి కుకింగ్ని. అదే మనం కవర్ చేయబోతున్నాం. వీడియో చివరి దాకా చూడండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇవాళ మంచి రుచిగా ఉండే ఫుడ్ తినబోతున్నాం పిఎన్జి స్టైల్లో. ఇల్లు కన్స్ట్రక్షన్కి కొండరాళ్ళు కావాలి కదా, అందుకని ఇది కొండల దగ్గర నుండి పగలగొట్టుకొని తీసుకొస్తున్నారు. ఈ ఒక్క ట్రక్ ఖరీదు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ఎంత అంటే 10,000 రూపాయలు అంట. ఇక్కడ ఇల్లు నిర్మాణం చేయాలంటే చాలా డబ్బులు కావాలనుకుంటా. మన మిత్రుడుకి గార్డెన్ లాగా ఉంది కదా ఇక్కడ ఈ కొండ పైన. ఈ గార్డెన్లో మొదట మనకు కావాల్సిందంట వంట వండటానికి గుంట తీయాలంట గ్రౌండ్లో. ఇప్పుడు ఆ గుంట తీయడానికి ప్లాన్ చేస్తున్నారు. మన మిత్రుడికి చాలామంది అంకుల్స్ అట్లాగే బ్రదర్స్ కూడా ఉన్నారు. మొత్తం వాళ్ళ ఫాదర్ మదర్కి చిల్డ్రన్ 9 మంది అంట. అది కొంతమంది ఏమో అమెరికాలో ఉన్నారు, కొంతమంది ఏమో ఇక్కడ ఉన్నారు. మన శామ్ బ్రదర్ వాళ్ళ మొదట సిస్టరు అదిగోండి ఒక హోల్ రౌండ్ చేస్తున్నారు. ఇక్కడ డిగ్ చేయాలని చెప్పి వాళ్ళ తమ్ముళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తున్నారు. సిస్టర్, వాట్ ఈస్ యువర్ నేమ్? Oh, Melanie is my name. How are you? I'm good. Thank you for I'm learning many things from you. Yesterday we talked a lot. Nice meeting you. Sam brother వాళ్ళ elder sister, first sister. What are you doing for living? I work as a purchasing officer. Okay. With Santos. Okay. It's good? Really good. Okay. Yeah, I love what I do. How many children you have? I have one children and a Daughter? Yeah, one daughter, and I have adopted another one. So I have Oh, two. you're doing nice. Good. What boy or girl you adopted? Girl. Girl? Oh, Yeah. 2 girls you Two have right girls, now. yes. That's good. You're doing great. I like it. Not many people doing nowadays. It's not an easy thing. Adopting other baby and take caring of like our own. మిత్రుడు హౌస్ ఏరియా ఈ కొండ పైన కనీసం ఒక 1/2 ఎకరం పైన ఉంటుంది అనుకుంటా. నేను ఒక కార్నర్లోకి వచ్చి ఇప్పుడు నుంచున్నాను. ఈ కార్నర్ నుండి ఆ పై వరకు ఆ చివరన ఇక్కడ మీకు మరొక ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేయాలి. మీరు షాక్ అయిపోతారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక పెద్ద ఆయన నడుచుకుంటూ తిరుగుతున్నారు. ఆయన వయసు ఎంతో తెలుసా మీకు? 92 సంవత్సరాలు. వాళ్ళ అన్నకి 115 సంవత్సరాలు. కరెక్ట్గా 3 సంవత్సరాల క్రితమే తను మరణించారంట. ఇంకా ఎంత స్ట్రాంగ్గా ఉన్నారో చూడండి. నాకు అనిపిస్తుంది నాకన్నా కూడా ఆయనే చాలా స్ట్రాంగ్గా ఉన్నారని. వారిని మనం పరిచయం చేసుకుందాం. శామ్ వాళ్ళ నాన్నగారు. హౌ ఆర్ యూ? It's fine. It's fine. ఇంగ్లీష్ ఎట్లా మాట్లాడుతున్నారు? పాపా ప్లీజ్ టెల్ మీ వాట్స్ యువర్ నేమ్? Mr. Samson Nimbai. మిచెల్. Samson Nimbai. శాంసన్ అండ్ బై Nimbai. నింబాయ్. Yes. ఇదిగోండి అసలు ఎందుకంటే వారి వయసు ఇప్పుడు మనం 92 సంవత్సరాలని చెప్పుకున్నాం కదా. అప్పట్లో తెల్లదొరలు వచ్చినప్పుడు అంట మొదట వీరు చూశారంట. చూసినప్పుడు చాలా ఆశ్చర్యపోయారని చెప్తున్నారు. భలే అనిపించింది. ఏమనుకున్నారు తెలుసా? వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ గూడెంలోకి మొదట తెల్లవాళ్ళు వీళ్ళెవరో కానీ చాలా నీట్గా ఉన్నారు, ఆకాశంలో నుండి వచ్చిన దైవదూతలు అనుకున్నారంట. అలాగే వాళ్ళు వచ్చినప్పుడు బ్రెడ్ కూడా ఇచ్చారు కదా వీళ్ళకి. మొదట ఆ బ్రెడ్ చూసి వీళ్ళకి అంటే ఎగ్ ఎలా ఉంటుందో బ్రెడ్ ఎలా ఉంటుందో వీళ్ళకి తెలియదు. అప్పుడు అసలు ఫస్ట్ టైం వీళ్ళు బ్రెడ్ చూసినప్పుడు సాఫ్ట్గా ఉండేలోపు అనుకున్నారంట ఇది పందిగిలో ఉండి వచ్చిన గుడ్డు అనుకున్నారంట. అంటే వాళ్ళకి గుడ్డు ఎలా ఉంటుందో కూడా తెలియదు. అది అప్పుడు కాలంలో ఇక్కడున్న మనుషులకి. తనకి చదువు అంటే చాలా ఇష్టం అంట. అందుకని చెప్పి ఇంట్లో నుండి పారిపోయి అప్పుడు స్కూల్లోకి వెళ్ళి జాయిన్ అవుదామని ట్రై చేస్తే ఆ తెల్లవాళ్ళు పెట్టిన స్కూల్లో జాయిన్ చేసుకోలేదంట. నువ్వు ఆల్రెడీ వయసు పెద్ద అయిపోయింది, నీకు 20 ఏళ్ళు వచ్చేసినాయి, నీకు స్కూల్ లేదని చెప్తే ఇక్కడ నుండి కనీసం అడవుల్లో కొండల్లో ఒక 4-5 రోజులు నడిచి వేరే చాటకి వెళ్ళి రిక్వెస్ట్ చేసి అక్కడికి వెళ్ళి స్కూల్ జాయిన్ అయ్యి బాగా చదువుకున్నారంట. చదువుకుని మిషనరీస్లో పనిచేశారు 30 సంవత్సరాల పైన. ఆ తర్వాత ఇప్పుడు ఒక 20 సంవత్సరాలు అయిపోయిందంట రిటైర్డ్ అయిపోయి. అది ఇప్పుడు 92 వయసు. సూపర్ కదా అసలు. ఆయన చూడటం చాలా హ్యాపీ అనిపించింది.
ఇందాక గిరి గీశారు కదా సిస్టర్, ఆ గిరి గీసిన లోపలంతా ఇక క్లియర్ చేస్తున్నారు మట్టి. ఇప్పుడు దాని లోపలే మనకు కుక్ చేస్తారు. చాలా కొత్తగా అనిపించలేదు, ఎంత పెద్ద ప్రాసెస్ చూడండి మూము వండాలంటే. మరొక విషయం, ఇది చిన్నగా ఇప్పుడు మేము ఒక 10 మంది ఉన్నాం కాబట్టి దీనికోసం ఇలా వండుతున్నారు. కొన్నిసార్లు 200 మంది 300 మందికి వండుతారంట. ఇక్కడ ఒక పెద్ద గుంట తీస్తారంట, కనీసం 10 అడుగుల నుండి 15 అడుగులు వెడల్పు పొడవు, అలా డైరెక్ట్గా తీసుకొచ్చేసి వీళ్ళు ఎక్కువగా కౌ మీట్ కూడా బాగా ఇష్టంగా తింటారు. ఆ పశువు తీసుకొచ్చి పెట్టేస్తారంట, లోపల పెట్టి కుక్ చేసేస్తారంట డైరెక్ట్గా. పందుల్ని కూడా 10 పందుల్ని ఆ లోపల పెట్టేసి. ఈ దేశంలో రోడ్లు లేవు కదా, చాలా విషయాలు షేర్ చేస్తున్నారు వాళ్ళు. అంటే వారికి కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉంది కదా, ఎందుకంటే లాంగ్వేజ్ కదా. వాళ్ళ అబ్బాయి చెప్తే వాళ్ళ అబ్బాయి నాకు ట్రాన్స్లేట్ చేసి చెప్తున్నారు. అప్పట్లో కొత్త కార్లు వచ్చేవంట, వేరే దేశం నుండి సముద్రంకి వచ్చినప్పుడు ఆశ్చర్యపోయేవారంట ఏంటా అని చెప్పి. కానీ ఇక్కడ నుండి మరొక ప్రదేశానికి తీసుకెళ్ళటానికి కొండ ప్రాంతం కదా, ఇప్పుడు కూడా రోడ్లు లేవు చాలా వరకు. ఆ కార్లు మోసుకుని భుజాల మీద తీసుకుని వెళ్ళేవారంట, కొండల మీద తీసుకుని వెళ్ళి అవతల పక్కన వదిలేవారంట. అది దొరలు, అప్పట్లో ఉన్న తెల్ల దొరలు ఇక్కడ తిరగటానికి కార్లు ఆ ఏరియాల్లో. విమానం వచ్చినప్పుడు కూడా చూసారంట. ఇలా చాలా విషయాలు మేము చూసామని చెప్తున్నారు. రోడ్లలో కూడా చాలా కన్స్ట్రక్షన్లో కూడా మా అన్నయ్య పనిచేశారు ఈ ఎయిర్పోర్ట్ రన్వే కట్టినప్పుడు, అప్పుడు మొదట్లో అని. శామ్ వాళ్ళ బాబుని చూపించా కానీ పాపని చూపించలేదు కదా. ఈవిడ రెండవ పాప, ఈ బుజ్జి పాప. శామ్, వాట్ ఈస్ హర్ నేమ్? సంజీ అలీ. ఓ నైస్ నేమ్. హలో, చాలా క్యూట్గా ఉంది కదా, సేమ్ వాళ్ళ మదర్ లాగా ఉంది. ఐ ఫీల్ షీ లుక్ లైక్ ఏ సేమ్ హర్ మదర్. స్కిన్ ద రెస్ట్ యూ. మన మిత్రుడు మంచి లవర్ బాయ్ కూడా, చాలా లవ్స్ కూడా మెయింటైన్ చేశాడు. హౌ మెనీ లవర్స్ యూ హ్యావ్? I cannot say that. Couple of them, maybe 100. చాలా మంది ఉన్నారు మనకి లవర్స్. ఫిలిపియన్స్ లో రచ్చ చేశారు. వాళ్ళ నాన్నగారు ఫిలిపియన్స్ లో చదివించారు వీళ్ళందరినీ. చాలా వరకు అక్కడ మంచి చదువు ఉంటుందని చెప్పి బాగా చదువు చెప్పించి వాళ్ళని కొంతమంది అమెరికా కూడా పంపించారు. ఇప్పుడు వీళ్ళ సిస్టర్స్ కొంతమంది, మన శామ్ వాళ్ళ సిస్టర్స్ అమెరికాలో ఉన్నారు కొంతమంది. పాపా, వెరీ నైస్, యూ డిడ్ గుడ్ జాబ్, యూ గేవ్ ఎవ్రీ వన్ ఎడ్యుకేషన్, దట్స్ వెరీ ఇంపార్టెంట్, దట్స్ నైస్. ఇప్పుడంటే ఒక కేనా వచ్చి మనం 20 రూపాయలు అని వాల్యూ అని చెప్పుకుంటున్నాం. అప్పట్లో కేనాకి అసలు వాల్యూయే లేదు. కొన్ని సంవత్సరాలు ఏమో ఫ్రీగా చేశారంట, అంటే అకామిడేషన్ ఫుడ్ పెట్టేవారు అంతే. తర్వాత 18 కీనా ఇవ్వటం స్టార్ట్ చేశారంట. 1000 కీనాకి వచ్చిన తర్వాత బంద్ చేశారు. 1020s కౌంట్ చేసుకోండి ఇక ఎంత అనేది. పాపాకి మరొక స్టోరీ మీకు తప్పకుండా చెప్తే ఆశ్చర్యపోతారు. పాపాకి 92 వయసు అని చెప్పా కదా, 82 ఏళ్ళ వయసులో కూడా పాప ఫాదర్ అయ్యాడు. తన లాస్ట్ 9వ కొడుకు ఎవరో తెలుసా ఇక్కడ ఉన్న మనుషుల్లో? ఇదిగోండి, ఈ బుడ్డోడే ఆఖరి కొడుకు. 82 ఏళ్ళ వయసులో పుట్టాడు ఇతనికి. అబ్బో, చాలా స్ట్రాంగ్ వీళ్ళు మట్టికి. అడవి మనుషులు రియల్లీ చాలా గ్రేట్. అలాగే చాలా అగ్రెసివ్గా కూడా ఉంటారంట వీళ్ళు. ఈ పిఎన్జి దేశంలోనే మనం చెప్పుకుంటే చాలా ట్రైబ్స్ ఉన్నారు కదా, వాళ్ళలో మెయిన్గా చాలా ఎక్కువగా కోపంగా ఉండేది వీళ్ళే. హైలాండర్స్ అని పిలుస్తారు వీళ్ళని. వాట్ ఈస్ యువర్ నేమ్? స్మిత్. నైస్ నేమ్. స్మిత్ శాంసన్, వెరీ గుడ్. ఫాదర్ నేమ్ వస్తుంది వీళ్ళకి అందరికీ, అందుకని స్మిత్ శాంసన్ అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు. మన మిత్రుడి పేరు ఏమో శామ్యుయల్ శాంసన్ కదా. మార్కెట్కి వెళ్ళి చాలా ఐటమ్స్ కొనుక్కుందాం. ఇవాళ సెలవు అవటం వల్ల అనుకుంటా పిల్లలందరూ చక్కగా ఆడుకుంటున్నారు హ్యాపీగా. మన స్నేహితురాల పాప, మొదటి పాప అంట, రెండో అడాప్ట్ చేసుకున్న పాప, చాలా చిన్న పాప అంట, 2 సంవత్సరాలే అనుకుంటా. ఇంట్లో ఉన్నారు. సాయంత్రం మనం వెళ్ళి కలుద్దాం. హాయ్, హౌ ఆర్ యూ? గుడ్ మార్నింగ్. ఆర్ యూ ప్లేయింగ్ సంథింగ్? వెరీ గుడ్. గెట్ వెల్ స్టడీ. బై. ఈ కొండల మీద ఉన్న వాళ్ళు కిందగా దిగటానికి ఇలాగా మెట్లు రెడీ చేశారు ఇక్కడ వాళ్ళు, ఈ ప్రభుత్వం వాళ్ళు ఎప్పుడో. కానీ చాలా వరకు చూడండి, ఈ ప్రదేశం అంతా చాలా ప్రమాదమైన ప్రాంతంలో మనం ఇప్పుడు ప్రయాణిస్తున్నాం. శామ్ వాళ్ళ అక్క చెప్తున్నారు నాకు, ఇక్కడ ఒక చెట్టు ఉంటుంది, ఈ చెట్టు అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే అది హార్ట్ షేప్లో ఉంటుంది అని చెప్పి. ఇక్కడ నుండి చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. నిజంగా మీకు అర్థమైందా? అది నిజంగా ఆ చెట్టు హార్ట్ షేప్లో ఉందంటారా? చూడండి. ఐ లైక్ ఇట్ సిస్టర్. యా. ఓ, some places are very dangerous, huh?
స్లిప్పరీ. చూడండి ఎలా అయిపోయినాయి మెట్లు, కిందకి జారిపోయినాయి. నో ఇట్స్ ఓకే, ఐ విల్ కమ్. రాత్రి నేను వీడియో అప్లోడ్ చేయడం కోసం రాత్రి 9ంటికి ఇదే దారిలో ప్రయాణించుకుంటూ వచ్చినప్పుడు కనీసం ఇక్కడ 100 మంది కూర్చున్నారు. ఇక్కడ ప్రతిరోజు రాత్రి బింగో ప్లే చేస్తారు. అది ఒక రకమైన జోదం బింగో అనేది కూడా. మేము మొదట చైనా మార్కెట్కి వచ్చాము. చైనా మార్కెట్లోనే ఎక్కువగా వీళ్ళు మీట్ కొనుక్కోవడానికి వస్తారంట. ఇక్కడ రకరకాల మీట్ అంతా సేల్ చేస్తున్నారు. అదిగోండి అన్ని రకాలు ఉంటాయి, కౌ, బీఫ్, చికెన్, ల్యాంబ్. ఇక్కడ కొన్ని సాసేజెస్ ఉన్నాయి. ఇక్కడ చూస్తేనంట షీప్ టంగ్ అంటది, షీప్ టంగ్. అట్లాగే ల్యాంబ్ హార్ట్ ఏమో, ల్యాంబ్నేమో ముక్కలు ముక్కలు చేశారు పీసెస్. ఇండియాలో లాగా ఇక్కడ ఎక్కువగా ఫ్రెష్ మీట్ దొరకదు, అంతా ఫ్రోజన్ మీటే చాలా వరకు. వెరీ రేర్. మనకు కావాలనుకుంటే మనం స్పెషల్గా గోట్ కొనుక్కుని లేకపోతే చికెన్ కొనుక్కొని మన ఇంట్లో కట్ చేసుకోవాలి తప్ప మనకు తెలిస్తే. కానీ మటన్ రేట్ చాలా తక్కువ ఉంది. మరి ఎక్కడి నుండి వస్తుందో ఏంటో కానీ వీళ్ళకి. మరి పక్కనే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ కదా, అక్కడ నుండి వస్తుందో తెలియదు. కానీ అట్లయినా కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఉండాలి. ఓన్లీ కేజీ 500 రూపాయలే ఉంది మటన్ ఈ దేశంలో. సేమ్ మనం మాలిలో చెప్పుకున్నాం కదా, అప్పుడు మటన్ 400 రూపాయలే ఉండేది. ఇప్పుడు ఎంత ఉందో మరి, ఇప్పుడు 500 అయిందేమో రేట్ అక్కడ. కానీ ఫ్రెష్ మీట్ కట్ చేసి ఇస్తారు. చికెన్ కూడా సేమ్ రేటు, 1 కేజీ 500. కొబ్బరికాయలు చూసారు కదా, మంచి మంచి కొబ్బరికాయలు దొరుకుతున్నాయి వీళ్ళకి. ఆ మదర్ చూసారా, ఒక చిన్న బేబీని పట్టుకొని అసలు ఎలా సర్వైవ్ అవుతున్నారో ఇక్కడ రోడ్ల మీద. ఒక బాబు ఏమో చక్కగా గొడుగు పట్టుకున్నాడు వాళ్ళ మదర్కి అనుకుంటా. మనం చెప్పుకున్న ఈ వంట తప్పకుండా ఈ ఆకు చాలా ఉండాలంట. చూడండి, ఆ ఆకుతోనే వాళ్ళు కుక్ చేస్తారంట. ఎలా తీసుకుని వెళ్తున్నారో దాన్ని ఇంగ్లీష్లో ఫెర్న్ అని పిలుస్తారంట. భూమి లోపల హోల్ తీశారు కదా, ఆ హోల్ లోపల పెట్టడం కోసం ఇక్కడ చిలకడ దుంప కూడా కావాలంట. కొండల్లో నుండి వచ్చిన మంచి చిలకడ దుంప అని చెప్తున్నారు. అది ఇక్కడ కొన్ని బంగాళదుంపలు, అరటిపళ్ళు ఇలాగా ఉన్నాయి. అల్లం, క్యారెట్ చాలా వరకు కుళ్ళిపోయింది. కొన్ని తాజాగా ఉన్నాయి, కొన్ని అంత తాజాగా అనిపించట్లేదు. చాలా కష్టపడుతున్నారు ఇక్కడ. జీవనం చూస్తుంటే వీళ్ళది లైఫ్. బకెట్లలో నీళ్లు తెచ్చుకొని ఎప్పటికప్పుడు ఆకుకూర మీద జల్లుకుంటున్నారు. ఎండ చాలా వేడిగా ఉంది, హార్ష్గా. ఉల్లిపాయలు కూడా బాగా ఖరీదు ఉన్నాయి. ఒక కొప్పు వచ్చి 100 రూపాయలు అంట, కేవలం 5 ఉల్లిపాయలు. ఒక్క ఉల్లిపాయ 20 రూపాయల లెక్కన సేల్ చేస్తున్నారు. మనోళ్ళు ఎంత ఖరీదు ఉంది ఉల్లిపాయ 1 కేజీ చెప్పండి. అందుకని వీళ్ళకి తినడానికే సరిపోతున్నాయి వీళ్ళ సంపాదించిన డబ్బు అంతా. మన మిత్రుడికి చేపలంటే చాలా ఇష్టం అంట. ఈ కంట్రీలో చేపల బిజినెస్ కూడా చేయాలని చెప్పి ఇలాంటి తొట్టెలు కూడా చాలా నిర్మిస్తున్నాడు ఇక్కడ. జపాన్ నుండి మంచి మంచి ఫిషెస్ అన్నీ తెప్పించారంట, కాయ్ ఫిషెస్. దీంట్లో పాండా ఫిష్ కూడా ఉందంట. అదేంటో కూడా నాకు తెలీదు, ఇప్పుడే చెప్తున్నారు. అదిగోండి అక్కడ ఉంది, ఆ కలర్ చూశారు కదా, అదే దాన్ని పాండా చేప అని పిలుస్తారంట. అయ్యా నీడ వల్ల తెలియట్లేదు, బట్ చాలా క్యూట్గా ఉంది అది. నేను ఇదేదో అప్పుడప్పుడు అకేషన్ పర్పసే వండుకుంటాను అనుకున్నాను. కాదంట. ఇప్పుడు పల్లెటూరులోకి వెళ్ళి మనం చూసుకుంటే హైలాండ్ ఏరియాల్లోకి ప్రతిరోజు పొద్దున్నే లేచి ఇదే పని అంట వీళ్ళకి. అడవిలోకి వెళ్ళటం, అన్నీ తెచ్చుకోవడం, ఒక జంతువు నరకటం, దాంట్లో పెట్టేయటం, వండుకుని ఊరంతా తినటం. భూమి లోపల గుంట తీసిన తర్వాత ఆ గుంటలో కనీసం ఒక 6 ఇంచుల వరకు లోతు వరకు ఇదిగోండి కట్టెలు, బాగా ఎండిన కట్టెల్ని మళ్ళీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అక్కడ పేరుస్తున్నారు. ఆ పేర్చిన తర్వాత ఇక రాళ్ళు పెడతారనుకుంటా. చూడాలి ఏం జరుగుతుంది అనేది. నేను మొదటిసారి చూస్తున్నాను. స్వీట్ పొటాటో, చిలకడ దుంప తెచ్చుకొని, అరటికాయలు తెచ్చుకొని వాటిని చక్కగా పీల్ చేస్తున్నారు. పీల్ చేసి నీరు కూడా తెచ్చుకొని నీళ్ళల్లో వాష్ చేస్తున్నారు. మన మిత్రుడు వాళ్ళ ఇంట్లో ప్రతిరోజు పండగలాగే ఉంటుంది. ఎందుకంటే 20 మంది ఉన్నారు కదా, అందరూ ఉమ్మడి కుటుంబం. ఇక్కడ చూడొచ్చు కట్టెలు పెట్టి చక్కగా ఎట్లా చేస్తున్నారో. కింద లేయర్ అంతా ఎండిన కట్టెలు పెట్టారు. తర్వాత మామిడి చెట్టు ఉంటుంది కదా, మామిడి చెట్టు పచ్చి మండలు ఉంటాయి కదా, పెద్ద పెద్ద కట్టెలు, వాటిని తీసుకొచ్చి 2వ లేయర్ అంట. దాని మీద రాళ్ళు పేరుస్తారనుకుంటా. ఇప్పుడు నిప్పురా చేసుకున్న తర్వాత ఇక రాళ్ళు పేర్చడం మొదలు పెట్టారు. చూడండి, నదిలోను అట్లాగే కొండల్లోనూ తెచ్చిన గట్టి రాళ్ళు అవి. ఆ రాళ్ళ బాగా వేడెక్కిన తర్వాత అప్పుడు ఇక తెచ్చిన మాంసం అంతా పెట్టి వండుతారనుకుంటా. నేను అప్పుడే అయిపోయింది ఇంకా వంట అనుకుంటున్నాను, కానీ అవ్వలేదంట. ఈ రాళ్ళు నల్లగా కనపడుతున్న రాళ్ళు ఎర్రగా అయిపోతాయంట. ఎందుకంటే వాల్కెనిక్ స్టోన్స్ కదా ఇవన్నీ కూడా. ఆ తర్వాత అంట ఇంకా ఉంది, చాలా పని ఉంది మనకి. ఆ కట్టెలన్నీ బూడిద అయిపోవాలంట. కనీసం 2 గంటల సమయం పైన పడుతుంది ఇదంతా కుక్ అవ్వడానికి. ఫస్ట్ స్టోన్స్ కుక్ అవ్వాలి.
మళ్ళీ మసాలాలు కూడా ఏవి ఉండవు, అన్నీ పచ్చివి. జస్ట్ అట్లా వండేసుకుని బాయిల్ చేసుకుని తింటూ ఉంటారు. సిస్టర్ వచ్చారు ఇప్పుడే. అరటి ఉంది కదా, కూర అరటి, దాన్ని చక్కగా కడిగి ఇదిగోండి కట్ చేసి 2 వైపులా దాంట్లో వేసేస్తున్నారు చిలకడ దంపుతో పాటు. అది సిస్టర్, యూ డోంట్ పీల్, నో నీడ్ టు పీల్. We can peel, but we can. వితౌట్ పీల్ ఆల్సో వీ కెన్ కుక్. ఓకే, ఇప్పుడే పైన ఉన్న తోలంతా తీసేసారు కదా, పీల్ చేసిన చిలకడ దుంబంతా కూడా చక్కగా కడిగి మళ్ళీ అరిటాకు మీద పెట్టుకుంటున్నారు. ఇక్కడ ఈ పొయ్యి దగ్గర కూర్చోవాలంటే అసలు మండిపోతుంది, కానీ వాళ్ళకి అలవాటు అంట. మా కళ్ళు ఏమి మండట్లేదని చెప్తున్నా, కళ్ళలో నీళ్ళు కూడా వచ్చేస్తున్నాయి ఆ పొగకి. కానీ బగ మండుతుంది చూడండి, రాళ్ళు బాగా కుక్ అవుతున్నాయి. ఇవాళ మంచి యమ్మీగా ఉండే ఫుడ్ తినబోతున్నాను అనిపిస్తుంది. నాకు పంది మాంసం అట్లాగే ఆవు మాంసం తినను కాబట్టి మనాడు మేము వెళ్ళి మార్కెట్లోకి చికెన్ అట్లా మటనే తెచ్చుకున్నాం, అదే తినబోతున్నాం అందరం ఇవాళ. ఇక్కడ అక్క పక్కన ఒక అమ్మాయి ఉన్నారు కదా, ఆ అమ్మాయి కథ విన్నప్పుడు నాకు చాలా బాధ వేసింది. ఆ బుజ్జి పాప వాళ్ళమ్మ ఈ పాపని అట్లాగే ఇంకా 3 కొడుకుల్ని కని వదిలేసి వెళ్ళిపోయారంట. ఇక వాళ్ళ నాన్న 4 పిల్లలు ఇక్కడే ఉన్నారు, మన మిత్రుడే చూసుకుంటున్నాడు వాళ్ళని హ్యాపీగా. వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయారంట వీళ్ళమ్మ. ఇంత చిన్న పాపని ఆ 3 మగపిల్లల్ని ఎలా వదిలి వెళ్ళిపోయారా అనిపించింది. ఇందాక మార్కెట్లో తీసుకొచ్చింది ఆకు అంతా ఉంది కదా, ఫెర్న్ లీఫ్. సిస్టర్ ఇప్పుడే వాటిని చక్కగా క్లీన్ చేస్తున్నారు. వీ హ్యావ్ టు క్లీన్ బిఫోర్. ఓకే, We're just going to wash them and put it in the pit just like this. ఎస్, తీసుకెళ్ళి ఆ పిట్లో పెడతారంట. కానీ నేను ఈ ఆకుని ఓన్లీ వండడానికే ఉపయోగిస్తారనుకున్నాను. తర్వాత ఇప్పుడే చెప్తున్నారు అక్క, మనం చక్కగా తినచ్చంట. ఈ ఆకు వండిన తర్వాత చాలా రుచిగా ఉంటుందంట, ఆరోగ్యానికి కూడా మంచిదంట ఇది. ఇప్పుడు చూపించిన ఫెర్న్ ఆకుతో పాటు ఇప్పుడు మరొక ఆకును కూడా మేము కుక్ చేస్తున్నాం అని చెప్తారు. దీన్ని చూడటానికి సేమ్ శాండ్ పేపర్ లాగా రఫ్గా ఉంటుంది అన్నారు, అది నిజమే. ఇదిగోండి, ఈ ఆకు గురించి తెలిస్తే మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. చాలా రఫ్గా ఉంది. అక్క చెప్తున్నారు, నువ్వు బీఫ్ తినడానికి ఇష్టపడవు కానీ మాకంటే చాలా ఇష్టం బీఫ్. ఇలాంటి వండితే మట్టికి మొదట మేము వాడేది అసలు బీఫ్ మీటే అసలు. కానీ బీఫ్ మీట్ కూడా చాలా ఖరీదంట. హౌ మచ్ సిస్టర్ 1 kg బీఫ్ మీట్? It can be 58 58. for the brisket. ఓకే, చూసారా, అంటే ఆల్మోస్ట్ 1200 రూపాయలు 1 kg. It's బట్ యూ లవ్ సో మచ్ బీఫ్ మీట్, రైట్? ఇఫ్ యూ కుక్ mumu, you use yeah, beef meat. beef. Yeah. Lamb and chicken is very less. No, like chicken, not really good for mumu. Okay. Lamb, very good meat. Okay. But beef is special. Beef is nice. Yeah. ఇండియాలో ఏదైనా ఆకుల్లో నుండి పాలు వస్తున్నప్పుడు మనం భయపడతాం కదా, అది పాయిజన్ ఏమోనని చెప్పి. ఇస్ ఇట్ పాయిజన్? No, it's not. బట్ మిల్క్ కమింగ్. But in India, if we saw this, we think, oh, it's poison. No, most of what we have here, most of the leaves here, they have milk coming out of them, but it's not poisonous. Okay. Yeah. Also, this comes out of breadfruit as well, Okay. so it's not poisonous. Yeah. మనం ఇప్పుడు ఇలాంటి గిన్నెలు తెచ్చుకొని నీళ్ళలో పెట్టి కడుగుతున్నాం, కానీ మామూలుగా గిన్నెలు లేవు కదా మా ఊర్లలో. మేము అసలు కడగము, అట్లా డైరెక్ట్గా ఆకులు తీసుకొచ్చేసి ఆ పిట్లో పడేసి వండేస్తూ ఉంటామని చెప్తున్నారు సిస్టర్. చాలా మంచి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అన్ని తెలియజేస్తున్నారు. వాళ్ళు ఉండే ఐలాండ్స్లో కొండల పైన అంట ఉప్పు నీరు కూడా వస్తుందంట. నేను ఉప్పు నీరు అనేది ఓన్లీ సముద్రంలోనే ఉంటుందని నమ్ముతాను, ఆ నదుల్లోనూ లేకపోతే కొండల్లో నుండి రాదని. కానీ వీళ్ళకి వచ్చిద్దంట. అలా వచ్చిన ఉప్పు నీరుని తీసుకుని వీళ్ళు ఉప్పు తీసేవారంట, దాంట్లో ఉండి ఉప్పు తీసి ఉప్పుని ఉపయోగించేవారంట ఈ వంటల్లోకి. అది ఒక్కటే ఉండేదంట వీళ్ళకి మసాలాలు. ఇప్పుడంటే చాలా మారిపోయినాయి కాబట్టి మ్యాగీ మసాలా అనేది తెచ్చుకుని ప్యాకెట్లు వాటిని కూడా వేసి వండుతున్నారు దీంట్లో, కొంచెం స్పైసీ కోసం. రాళ్ళలో నుండి వేడి బయటికి వెళ్ళిపోకుండా ఉండడం కోసం పచ్చి మామిడి మండలు అట్లా పెడితేనంట అక్కడే ఉంటుందంట వేడంతా. అది ఒకవేళ అలా పెట్టకపోతే వేడంతా రాళ్ళలో నుండి బయటికి ఆవిరైపోద్దని చెప్తున్నారు సిస్టర్. వాళ్ళు శుభ్రంగా వండటం చాలా బాగా నచ్చింది నాకు. ఇంకా రాళ్ళు కుక్ అవుతానే ఉన్నాయి, ఇంకా టైం పడుతుందంట. అదిగోండి, నీళ్లు తెచ్చి చక్కగా అల్లాన్ని కూడా క్లీన్ చేస్తున్నారు. ఒకప్పుడు మేము ఇవన్నీ తినేవాళ్ళం కాదు, మెల్లమెల్లగా మాకు అలవాటైనవి. ఇక్కడ కనబడుతున్న చెట్టుని నరికి ఇదిగోండి మండలు తీసుకొచ్చి ఇక్కడ చూడండి ఇప్పుడే పెద్ద ఆయన రెడీ చేశారు. ఇలాగా వాడతారంట, ఒక ఫోర్క్ లాగా స్పూన్ లాగా యూజ్ చేసి ఆ రాళ్ళని తీసి వేరే చాటకి షిఫ్ట్ చేస్తారు. అదిగోండి, ఓ వెరీ గుడ్, దిస్ ఈజ్ ఓల్డ్ స్టైల్. యూ యూజ్ లైక్ దిస్.
రాళ్ళు పూర్తిగా కుక్ అయిన తర్వాత ఇక పైన మిగిలిపోయిన కట్టెలు ఉంటాయి కదా, ఆ కట్టెలన్నీ తీసి ఇలాగా పక్కన పడేస్తారు. ఆ కుక్ అయిన రాళ్ళన్నీ బయటికి తీసి ఇదిగోండి ఇక్కడ పెడుతున్నారు. తర్వాత ఆ పిట్టు ఉంటుంది, ఆ పిట్టు మొత్తం ఖాళీ చేసేస్తారు. ఇప్పుడు మళ్ళీ మొదటకు వస్తాం. వచ్చిన తర్వాత దాంట్లో ఆకులు పేరుస్తారంట. ఆ చివరన అరిటాకులు ఉన్నాయి చూసారు కదా, ఆ అరిటాకులన్నీ పేర్చి మళ్ళీ అరిటాకుల మీద ఈ రాళ్ళు పెట్టి తెచ్చిన మాంసం అంతా కూడా దాని మీద పెడతారు. ఇప్పుడు అసలు స్టార్ట్ అవ్వబోతోంది అసలు నిజమైన కుకింగ్. మార్కెట్లో తెచ్చిన మాంసం కూడా మంచిగా కడుగుతున్నారు వీళ్ళు. వీళ్ళకి ఫ్రోజన్ మీటే దొరుకుతుంది, ఇంకేం చేయలేం. అది చికెను, మటను, అట్లాగే అల్లం కూడా తురిమారు చూడండి సిస్టరు, చక్కగా వెల్లుల్లి కూడా తురిమారు, అల్లం వెల్లుల్లి. మటన్ చికెన్ ముక్కల్లోనే ఉల్లిపాయలు అట్లా ముక్కలుగా కోసేసి దాంట్లోనే పడేస్తున్నారు. ఇక అది ఆ రాళ్ళ నుండి వచ్చే ఆవిరితో వండే వంటకం బాగా ఇష్టంగా తింటారు. ఇది ఇప్పుడు తెచ్చిన అదిగోండి ఊము ఆకు కూడా పెట్టేస్తున్నారు చూడండి, ఫెర్న్. ఇందాక మనం ఫెర్న్ లీఫ్ అని చెప్పుకున్నాం కదా, ఫెర్న్ లీఫ్ కూడా దాంట్లో పేర్చేస్తున్నారు. అరిటాకుల పైన ఇంకా చాలా రకాల ఆకులు కూడా తెచ్చారు కదా, ఆ ఆకుల్లో ఉండే రుచి అంతా కూడా అదిగోండి ఆ మాంసం కూడా పడుతుంది. అట్లాగే ఆకులు కూడా తింటారంట, మంచిదంట. నేను ఇవన్నీ మొదటిసారి తినబోతున్నాను అనుకుంటే వాళ్ళ నేను సందడిగా ఉంది ఇక్కడ. ఇందాక తురిమిన అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు అంతా సిస్టర్ ఆ మీట్లో కలిపేస్తున్నారు అదిగోండి మాంసంలో. తెచ్చిన మ్యాగీ ప్యాకెట్లు మసాలా కూడా కలుపుతున్నారు అక్క దాంట్లోకి, ఆ మాంసంలోకి. తెచ్చిన మాంసం అంతా కూడా అలాగా మధ్యలో వేస్తున్నారు చూసారా, చాలా వేరుగా ఉంది కదా. ఇలాగా భారతదేశంలో ఇలాంటి వంటకం ఏదైనా ఉంటే మీరు తప్పకుండా కామెంట్ చేయండి. ఎక్కడ ఏ రాష్ట్రంలో ఉంది, ఏ తెగవారు చేస్తారు అని. పేరుస్తున్నారు, చక్కగా పేరుస్తున్నారు. అది చక్కగా కుక్ అయ్యేలాగా ఉండేటట్టు దాని మీద మళ్ళీ ఇప్పుడు ఇందాక తెచ్చిన ఫెర్నాకు పేరుస్తారంట. పేర్చిన తర్వాత మళ్ళీ దుంపలు, ఇందాకడ కుక్ అయిన రాళ్ళు ఉన్నాయి కదా, ఆ రాళ్ళని మళ్ళీ జాగ్రత్తగా వాటిలో మీట్ పక్కన పేరుస్తున్నారు చూడండి. మళ్ళీ ఆ రాయి పైన ఆకులు కూడా పెడుతున్నారు. తెచ్చిన దుంపలు అట్లాగే అరటికాయలు, కూర అరిట మొత్తం వేస్తున్నారు. వావ్, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది, ఎప్పుడు అయిపోతుందో తినాలి అనిపిస్తుంది. అద్భుతమైన వంటకం కదా. మెయిన్ గా అందరూ కలిసి ఇలాగా ఐకమత్యంగా చేసుకోవడం చాలా బాగా నచ్చింది నాకు. కుటుంబం అంతా ఈ వంటకం ఇలాగే ఉంటుందంట. ఇంతకుముందు ఈ కమ్యూనిటీలో కూడా ఇలాగే అందరూ కలిసే చేసుకుంటారు, ఊర్లో కూడా. ఇది ఒకళ్ళు ఉండేది కాదు, ఇద్దరు ఉండేది కాదు, అంతే. చక్కగా అలా పేర్చిన తర్వాత ఇదిగోండి అరటి ఆకులు మళ్ళీ పైన పెట్టేస్తున్నారు. పైన పెట్టేసి మళ్ళీ స్టోన్స్ పెట్టి సీల్ వేసేస్తారు. అది కూరగాయలు, ఆకుకూరలు అట్లాగే మాంసం పెట్టిన తర్వాత పైన మళ్ళీ అదిగోండి ఆకులు పేర్చేస్తున్నారు. మళ్ళీ రౌండ్గా ఒక సీల్ లాగా పెట్టారు ఆకులు కూడా, ఆ స్టీమ్ అనేది బయటికి వెళ్లకుండా ఉండటం కోసం. తర్వాత ఇప్పుడు మళ్ళీ రాళ్ళు పెడతారు. ఇందాక అక్కడ చాలా రాళ్ళు ఉన్నాయి కదా, కొండరాళ్ళు, అవి పెట్టి మూసివేస్తారు. మీకు ఎవరికైనా ఓపిక ఉంటే ఈ వంటకం ట్రై చేయొచ్చు. రాళ్ళు పెట్టిన తర్వాత అదిగోండి 360 డిగ్రీల నుండి ఎలా క్లోజ్ చేసేస్తున్నారు చూసారు కదా. చక్కగా అలా క్లోజ్ చేసిన తర్వాత ఆవిరంతా లోపల ఉండి చక్కగా కుక్ అయిపోతుంది. వెయిట్ చేయాలి మనం ఇప్పుడు గంటన్నర సమయం వరకు అవి కుక్ అవ్వడానికి. చూసారు కదా, ఆకులు పెట్టిన తర్వాత అప్పటికి కూడా స్టీమ్ బయటకు వచ్చేస్తుందని చెప్పి ఇలాగ ఒక సంచి పెట్టారు. ఆ సంచి పెట్టి మట్టి వేస్తారంట. చుట్టూతా మట్టి వేస్తే అప్పుడు పొగ బయటికి వెళ్ళదు, ఆ స్టీమ్కి చక్కగా లోపల ఉడికి కుక్ అయిపోతుంది. అదిగోండి ఇప్పుడున్న కాలంలో మేము ఇలా వాడుతున్నాం, కానీ ఇప్పటికి కూడా పల్లెటూరులు వెళ్తే మనకి ఇలాగ సంచులు పెట్టరాళ్ళు, న్యాచురల్గానే ఆకులు పెట్టి వాళ్ళు సీల్ చేస్తారని చెప్తున్నారు. అయిపోయింది, మొత్తం క్లోజ్ చేశారు మట్టితో. చూడండి ఒక రబ్బీస్ కుప్పలాగా ఉంది, కానీ ఎవరైనా దీని లోపల భోజనం ఉందంటే నమ్ముతారా మీరు? అందరం ఎదురు చూస్తున్న సమయం వచ్చేసింది. అదిగోండి రెడీ అయిపోయింది ఫుడ్ అనుకుంటా. ఒక గంటన్నర సమయం తర్వాత ఇప్పుడు దాన్ని ఓపెన్ చేస్తున్నారు. చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం మనం ఇప్పుడు ఆ భోజనం ఎలా ఉండబోతుందో అనేది. దానికన్నా ముందు ఆకలేస్తుంది. మీట్ కానీ ఆ ఆకు, ఆ మసాలా వాసన కానీ చాలా మంచిగా వస్తుంది లోపల నుండి. మటుకి సూపర్ ఉంది. ఎప్పుడు ఓపెన్ చేస్తారా అనిపిస్తుంది, ఆకలితో చస్తున్నాను. తీసిన తర్వాత లోపల నుండి రాళ్ళన్నీ కూడా రిమూవ్ చేస్తున్నారు. రాళ్ళు వేడి కొంచెం తగ్గినట్టుంది, పట్టుకోగలుగుతున్నారంటే ఇప్పుడు.
భోజనం మొత్తం చక్కగా ఉడికిపోయింది ఆ స్టీమ్కి, అదే చూస్తున్నారు. చిలకడ దుంప కూడా ఎలా అప్పచ్చ అయిపోయిందో చూసావా, బాగా ఉడికిందని చెప్తున్నారు నాకు. ఈ ఆకు కూడా తింటారు, చాలా మంచిదంట ఈ ఆకు. ఆ అరటిపండు, కూర అరటి ఉంటుంది కదా, కూర అరటి కూడా తీసి బయటికి పెడుతున్నారు. చూద్దాం, అన్నీ టేస్ట్ చేసి చూద్దాం. బాగా ఆకలేస్తుంది. భలే ఉంది కదా రౌండ్ సర్కిల్లో వీళ్ళ ఫుడ్ మట్టికి. ఇప్పుడే మీట్ కూడా లోపల నుండి బయటికి చేస్తున్నప్పుడు చూడండి ఎలా కుక్ అయిపోయింది, అసలు కరిగిపోయింది. లోపల దాంట్లో ఉన్న జ్యూస్, ఫ్యాట్ అంతా కూడా బయటికి వచ్చేసి ఆ లిక్విడ్ అంతా కనబడుతూ అక్కడ. ఫెర్న్ లీఫ్ అని చెప్పి కుక్ చేశారు కదా, ఆ ఫెర్న్ కూడా చాలా ఇష్టంగా తింటారంట. ఆ ఫెర్న్లో ఉప్పు కలిపారు, ఉప్పు కలిపి ఇప్పుడు అది తర్వాత ఆ స్టెమ్ అంతా తీసేసి ఆ లీఫ్ మట్టికే తింటారంట. క్లీన్ చేస్తారు ఇప్పుడు కొంతమంది ఆడవాళ్ళంతా. ఇప్పుడే వండిన చక్కగా ఫుడ్ నాకు సర్వ్ కూడా చేశారు ప్లేట్లోకి. ఇదిగోండి, మనం తినటమే ఆలస్యం. చికెన్, మటన్, చిలకడదుంప, అరటిపండు, ఈ లీఫ్ రకాలు 2-3 రకాలు ఉన్నాయి. లీఫ్ ఏమో తిని చూద్దాం ఆ రుచి ఎలా ఉందని చెప్పి. ఇదిగోండి పిఎన్జి వాళ్ళు వండిన అద్భుతమైన కుకింగ్, అసలు అబ్బాబా కాలిపోతుంది. నోట్లో పెట్టుకోగల ముక్క కరిగిపోతుంది. మెయిన్ ఫ్లేవర్, ఇలాంటి ఫ్లేవర్ నేను ఎప్పుడు ట్రై చేయలేదు ఇంతకుముందు. చాలా బాగుంది బాబా. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇది మనం తింటే. ఇదిగోండి ఈ ఆకు కూడా ఇట్లాగే తినేస్తారంట. బా, ఈ దేశం వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే మాత్రం మిస్ అవ్వద్దు. ఈ ఫుడ్ మాత్రం ట్రై చేయకుండా. అనేది పద్దాక దొరికేది కాదు సిటీలో, ఎక్కువగా పల్లెటూరులో చేస్తారు. లేకపోతే ఇలాంటి మన స్నేహితులు ఉన్నప్పుడు వాళ్ళు చేసి పెట్టి చూపిస్తారు మనకి. 6 గంటలు 7 గంటలు సమయం పట్టింది ఇదంతా చేయడానికి. అంత ఈజీ అయిన పని కాదు. ముక్క చూడండి ఎలా వచ్చేస్తుందో అసలు ఈజీగా. మెయిన్గా అసలు చిలకడ దుంప తిందాం, చికెన్ కానీ అసలు అంత ప్రతి ఒక్కటి వీళ్ళ మెయిన్ ఫుడ్. వీళ్ళకి చాలా ఇష్టం ఈ ఫుడ్ అంటే, ప్రాణం. వీళ్ళ జీవితంలో ఇది తిని బతకమన్నా కూడా బతికేస్తారు చిలకడ దుంపతోనే. బా, ఏముంది స్వీట్గా. కూర అయితే వీళ్ళ వండిన పద్ధతి చాలా విచిత్రంగా ఉంది కదా. ఇది కూడా ట్రై చేద్దాం. చూడండి, వాహ్ కాలిపోతుంది. చూడండి అరటి కూడా చక్కగా అసలు ఎట్లా ఉడికిందో మంచిగా. అమృతం అమృతం. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ ఫుడ్ ఐ హ్యాడ్. ఈ అందమైన కుటుంబంతో అసలు మంచిగా భోజనం చేయడం చాలా ఆనందాన్ని కలిగించింది. వీళ్ళ తినటం కాకుండా వీళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు, అది ఇంకా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సిస్టర్, ఐఎమ్ హ్యావింగ్ వెరీ వండర్ఫుల్ మీల్. ఇట్స్ ఎ డిఫరెంట్, only in this country we can have like this with you guys. I'm glad you enjoyed it. Yeah, really best food. Thank you so much.